వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. దోస్తులు మన వీడియోస్ కి లైక్స్ కొడుతున్నారా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇట్లాంటి మరెన్నో మంచి మంచి రియల్ స్టోరీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం దోస్తులు. ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 44 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరా? అమ్మని రమ్మని పో, అమ్మని రమ్మని పో అని అన్నవాట. ఏమైంది? పనుంది కాబట్టి నీతోటి మాట్లాడాలి కాబట్టి రమ్మని చెప్పినా. ఏమైందిరా చెప్పు. ఆ దొంగ ముండకు 2 ఎకరాలు నువ్వు ఎందుకు ఇచ్చినట్టే? ఎందుకు ఇచ్చినట్టు అని అంటే ఏమన్నట్రా? దాని పెళ్లి వేసుకుంటివి, మోసం చేతివి అని 2 ఎకరాలు దాని పొయ్యిల మీద వేసినాం. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు? ఏమైంది? ఆ దొంగ ముండ ఇంటి మీదనే వాడు ఉంటది కావచ్చు. ఆ 2 ఎకరాలు చూసుకోనన్నా అది బతుకుతుందనే కదా మనం ఇచ్చింది. అవునరా, గట్లనే ఇచ్చినాము. ఇక అది ఏమన్నా వేసుకొని అని. మరి అట్లా ఇచ్చినప్పుడు దానికట పెళ్లి అవుతుందట కాదమ్మా, ఎవరినో పెళ్లి చేసుకుంటుందట. ఏంది? అవునమ్మా. ఎవరినట? ఎప్పుడట పెళ్లి? పెళ్ళి ఎప్పుడో తెలియదు గాని ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఉందట. ఇంకో 2-3 రోజులు అయినాక నాకు ఒకరి ద్వారా నుండి తెలిసింది. కాదు, ఆమె పెళ్ళే చేసుకొని ఏమన్నా చేసుకొని మనకెందుకు? అవునరా, చేసుకొని మనమేం చేస్తాం అది పెళ్లి చేసుకుంటే? చేసుకొని అమ్మా, దాన్ని ఎవడు వేసుకోకని అంటలేడు. కానీ మనము మన ఆస్తి వేరే తోటి తినుడు ఎందుకే? ఆ 2 ఎకరాలు నాకు కావాలి. అది పెళ్లి చేసుకోకుండా ఇంటి మీద ఉంటే నేను సప్పుడు వేయపోదును. కానీ అది ఎవరినో పెళ్లి చేసుకొని పోతాంది. పోయినప్పుడు ఈ 2 ఎకరాలు కూడా దాంతో పట్టుకపోతుంది. వాడెవడో తింటాడు కదా. అట్లా అవసరం లేదు. నేను అస్సలకే అట్లా ఒప్పుకోనమ్మా. ఓహో, నువ్వు అనేది గట్లంటన్నావా? ఇక ఏం చేద్దాం రా, దాన్ని నువ్వు మోసం చేసినందుకు 2 ఎకరాలు అయితే రాసిచ్చినావు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చేసుకొని ఉంచుకొని ఏమన్నా వేసుకొని మనకున్నది మనకు జాలుగా. లేదు, నేను అస్సలకే ఊరుకోను. నా సొమ్ము ఎవడో పిచ్చకుంట్లోడు తినాల్సిన అవసరం ఏందమ్మా? నా ఆస్తి దానికి రాసిచ్చుడేంది, అది ఇంకోటితోటి ఆస్తి పట్టుకొని పీకుడేంది? నేను అస్సలకే ఊరుకోను. నడువు, ఇప్పుడు దాని ఇంటికి పోదాం. ఆ 2 ఎకరాలు నాకు ఈమని అడుగుతా. నేను నాకు అవసరమే లేదు. అట్లా అడిగితే ఇప్పుడు ఇస్తారా? పోనీలే, ఎన్నో పోతున్నాయి. ఇక 2 ఎకరాలతోటి వచ్చిందేంది పోయిందేంది? దొంగముండ నువ్వు మాట్లాడకు. నువ్వు ఏవట్టే ఇదంతా అయింది. నీ దౌడలన్నీ దగ్గరకు వస్తుతా మళ్ళా ఏమనుకుంటానవో. నువ్వు ఏవట్టే ఈ దొంగముండ దానికి 2 ఎకరాలు రాసిచ్చింది. మాటలు మంచిగా రాని మళ్ళా దౌడకుంట ఉతుకుతా బాడుకోవు. మరి ఏందమ్మా, ఎందుకు రాసియాలే? నువ్వు రాసిచ్చినావు. పోనీ అది జత్తాందో సాగు ఇంటికాడ ఉండి చేసుకొనైనా బతుకుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు రాసిచ్చినావు. అది ఎవరినో పట్టుకొని పోతాంది, లగ్గం చేసుకొని పోతుంది అని అంటే నా ఆస్తి వానితోటి ఎవరితోటో పోవుడెందుకు? అవసరమే లేదు. నడువుపా, పోదాంపా దాని ఇంటికాడికి. అల్లా ఇప్పుడు ఆడిపోతే వాళ్ళు లొల్లి పెడతారా? జరి చెప్పేది నువ్వు నీ కాళ్ళు మొక్కుతా. నీకే వీకంటి 2 ఎకరాలు అది ఎవరినన్నా వేసుకొని బాగు పడని, నిన్ను వేసుకొని అనుభవించింది జాలదైగా. నువ్వు మాట్లాడకమ్మా. అది ఎవరినన్నా వేసుకొని ఏమన్నా వేసుకొని దానికి ఇప్పుడు దాని పెళ్లికి గాని దానికి గాని నేను అడ్డుపడతలేను. నా భూమి నాకు కావాలి. నా భూమి ఇంకోటి తినుడు ఎందుకు? నా 2 ఎకరాలు నాకు కావాలి. అది ఇంకోని పెళ్లి చేసుకొని పోతున్నప్పుడు వానుకున్న ఆస్తితోటి అది బతుకుతుంది కదా. నా ఆస్తి ఎందుకు దానికి? నడు, నువ్వు వస్తావా రావా? నీకేమన్నా పిసలేసిందా ఏంది? ఇప్పుడు ఆ భూమి ఆమెకి వేసి మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు పోయి నా భూమి నాకు కావాలంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోని నేను అస్సలకైనా నాకు నా భూమి కావాలంతే. నాడు ఆ నర్సక్కోళ్ళ ఇంటికి పోదాంపా. నర్సన్నను పట్టుకొని పోదాంపాయే. అమ్మా, నువ్వు ఇక్కడ ఇట్లా మాట్లాడు కాదు. అక్కడికి పోయినాక నీ బిడ్డ నువ్వు ఇంటి మీద ఉంటావు కావచ్చు, ఇవి వేసుకొని 2 ఎకరాలు పొలం చేసుకొని బతుకుతావు కావచ్చు అని ఇచ్చిరా.
కానీ నువ్వు ఇంకోని పెళ్లి చేసుకొని పోతున్నావు కదా, పోయినప్పుడు నా ఆస్తి ఆనకెవడు ఆడెందుకు తినారే, నా ఆస్తి నాకు ఇచ్చేయని మర్యాద కొద్దే అడుగుదాం. దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారో అట్లా తర్వాత ముచ్చటయిగా. అద్దురా జర నీ పుణ్యం ఉంటది. అరే నీకేమన్నా తలకాయ పనిచేస్తలేదా? నేను చెప్పింది నీకు అర్థమైతలేదా? మన ఆస్తి అదే పోతో ఏమనుకో పట్టుకొని పోతుందే అని అంటే మళ్ళా నన్నే తిడతావు. నువ్వు నడువుపా నర్సక్కల ఇంటి దగ్గరికి వా. అరే పారా పా, నిన్ను దన్నేదాకా ఉన్నది ఓసారి అంతనే నీకు బుద్ధి వస్తుంది. వాళ్ళని ఏం అడుగుతావో మరి ఏం చేస్తావో నీ వెనకచ్చి నిలుసుంటాపా. ఆయనకచ్చి నిల్చుండు కాదు, నువ్వు కూడా మాట్లాడాలి, అర్థమైతుందా? ఆ మాట్లాడతా పారా, నీతోటి గండం పాడైంది నాకు. ఆటో మాట్లాడిన ఆటో వస్తాంది. ఆ నర్సన్నను కూడా రమ్మని చెప్తా, నర్సక్కను కూడా రమ్మని చెప్తా. నడువిగా నువ్వు తలుపులేసుకొని ఉండే, మేము పోయి వస్తావు. వినేటట్టు లేడు. అద్దత్తమ్మా పోతే మళ్ళీ పెద్ద పెద్ద లొల్లిలు అయితాయి పోని. దొంగముండా నువ్వు ఒర్రకు, నీకు తెలివున్నా అదే. నువ్వు ఏబట్టే ఆ 2 ఎకరాలు దానికి రాసిచ్చింది ఇది మా అవ్వ. పా నడు. పిసలేసిందా ఏంది? ఏమో 2 ఎకరాలు అని తలుపుతాండు. పోని దీని పంత వలగడితే తెలుస్తుంది. ఇన్ని రోజులకు వచ్చి అడుగుతున్నవేంద్రా అని వాళ్ళు చెప్పందుకొని చంపుతారు. వీనికేమో తెలిసి పాడైతలేదు. ఓ పోసవ్వా, నీ రెండెత్తికి ఎప్పుడు రంగేసుకుంటూనే ఉంటావా? పోయిన కొద్దీ ఎత్తనే ఉంటా. అవి ఎయ్యద్దట కదా, ఎందుకు క్యాన్సర్ ఏదో రోగం వస్తుందట పోసవ్వా. ఎవడే ఆడన్నోడు అన్నోసారి ఇటు పట్టుకరా, నేను మాట్లాడతా. ఓర్ని అవ్వ జమాన్ నుండి నేను ఎత్తనే ఉంటిని. నాకు పొట్లందే రాదు, నువ్వేదెత్తానవో నేను కూడా వేసుకుంటా. ఓ మల్లక్క నీ వయసు అయిపోయింది, ఇక నీకేం తాగది. అవునా? ఇక నా వయసు అయిపోయింది గాని నువ్వు ఇంకా పడుసు అనివే అవుతావా? అరే నువ్వు నాకంటే పెద్దదాని కదా, నీ పురాత తెల్లబడ్డాయి. వీటికి వెయ్యాలంటే ఓ 5 పొట్లాలన్నా కావాలి. పోయినా మంచిదే, ఓసారి వేద్దాం పట్టుకరాయే. పట్టుకత్తది. అరసవ్వా సమ్మక్క ఏమైంది? అరసన్నున్నాడే. ఉన్నాడు పన్నాడు. ఎందుకు ఏమైంది? ఏం లేదే, గీ లతోల్లా ఇంటికాడి దాకా పోయేద్దాం పార్రి. మీరిద్దరు రార్రి, అటు వస్తాంది పోదాం. ఎందుకు మళ్ళా గాలి దగ్గరికి ఎందుకు పోతారు? ఎందుకు అని అంటే మా అవ్వ బంగారు తల్లి దాని పేరు మీద 2 ఎకరాలు వేసింది కదా, ఆ 2 ఎకరాలు మాయమేమి అడుక్కుందామని పోతానం. అదేం రీతి పిల్లగా, పోరికి అన్యాయం చేసినందుకు 2 ఎకరాలు వేసిర్రు. మళ్ళా అడుక్కొని మీ మీద పెట్టుకోవడానికి ఎందుకు పోవాలి? ఏం చేయాలే పోసక్క, చెప్తే ఇంటలేడు. దానికట పెళ్లి అవుతుందట, ఎవరినో పెళ్లి చేసుకుంటాందట. వేసుకుంటే మంచిదే కదా. పెళ్లి చేసుకొని ఇంకోతోటి పోతాంది కదా, అది ఇంటి మీదనే ఉంటది కావచ్చు, ఆ 2 ఎకరాలన్నా వేసుకొని బతుకుతుంది కావచ్చు అని మనము ఇచ్చినాము. ఇప్పుడు అది ఇంకోని వేసుకొని పోతున్నప్పుడు నా 2 ఎకరాలు కూడా ఆనకెవనుకు ఓవుడెందుకు, వాడెవడో తినుడెందుకు అని అంటాండు. ఆహా గట్లంటాండా? ఆవు పిల్లగా, నువ్వు 2 ఎకరాలు వేసినావు, అయిపోయింది. ఇక ఆమె ఏందన్న పోని, ఆ 2 ఎకరాలు ఏందన్న పోని కానీ నువ్వు పట్టించుకోవద్దిగా. గట్లెందుకు పట్టించుకోకుండా ఉంటా? నా సొమ్ము వేరేటోడు ఎవడో తినాల్సిన అవసరం ఏమున్నది? ఇది ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చేసుకొని, ఆమె పెళ్లికి నేను కాదు అని అంటలేను. కానీ నా భూమి నాకు కావాలి అంతే. వాడెవడుకో నా భూమి పోతే నేనెట్లూకుంటా? అయ్యో ఇప్పుడు పోయినాం అనుకో, చెప్పు చీపురు అనుకొని చంపుతారు. ఇన్ని రోజులు మీకు తెలియదా? ఇప్పుడు వచ్చి భూమి గురించి అడుగుతుర్రు అని అంటారు. సమ్మక్క సపరేకుంటుర్రి పోతావనే. అయ్యో నేను చెప్తే ఇంటలేడే. అట్లెందుకు ఓనిత్తం నర్సక్క? వేరే ఎవటోడు నా సొమ్ము నా భూమి తినడానికి వాడేవాడు? దేవతి ఇది ఇంటి మీదనే ఉంటది కావచ్చు, పని చేసుకొని బతుకుతుంది కావచ్చు అని 2 ఎకరాలు ఇచ్చినాము. అసొంటిది ఇది నన్ను నమ్మి మోసపోయింది, ఇంకోని వేసుకొని సుఖపడుతుంది కదా. సుఖపడ్డప్పుడు ఈ మోసపోయిన ఆస్తి ఎందుకు? మోసపోయిన ఆస్తి మోసపోయినానికి వారెత్తి అయిపోతుంది కదా. ఓ సాల్తీ సక్కదనం, ఈ రీతి అప్పుడు ఎటువైంది మరి నీది? అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? ఏదో చేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఆడ కూడా ఇంకోళ్ళని చేసుకుంటాంది కదా. అడుసు పోరేనాయే, చిన్న పోరేనాయే, ఇంకోని చేసుకోకపోతే ఇంట్లోనే ఉంటుందా? అవ్వాయి ఇంట్లోనే ఉంచుకుంటారా? మీరు భలే ఉన్నారు. ఏమో తీయే నర్సి, జరా నీ బాంచన్గా నర్సన్నను రమ్మనే. ఏమంటాడు? ఇంట్లో పోయి అడుగుతావు మరి గీసోని సంగతని. రాను అని అంటాడు. మీరిద్దరే ఓర్రి. మేమిద్దరం పోతే వాళ్ళు ఉంచుతారే మమ్మల్ని. అడిగే అద్దం మెల్లగా, తాతపరంగానే నెమ్మదిగానే, లొల్లి లేదు లొటారం లేదు, మెల్లగానే అడిగి అద్దం. దాన్ని బట్టి వాళ్ళు మరి ఏం మాట్లాడతారు అనేది చూద్దాం. నేను కూడా అత్తపా, ఆటోనేనేమో వాళ్ళు ఎక్కి అత్తపా.
కి వచ్చినట్టు కాదు పోసవ్వా, నువ్వు మా దిక్కు మాట్లాడాలి. ఆడికొచ్చి వాళ్ళ దిక్కు మాట్లాడినాం అనుకో నిన్ను అదే ఊర్లో ఇచ్చిపెట్టేస్తా నేను. ఓ మర్యాద పూర్వకంగానే అడుగుర్రే. అడిగితే సరే ఇస్తామనంటేనేమో తెచ్చుకోర్రి, లేదు అని అంటే సరే బతకనని వదిలిపెట్టి రార్రి. మళ్ళా పొల్లను ఏడిపియకుర్రి. మళ్ళా ఇదేమన్న విషయం వాళ్ళ పిల్లగానుళ్ళకు తెలిస్తే పొల్ల పెళ్లి క్యాన్సల్ అయితే మళ్ళీ అట్లా కూడా పాపం తరుగుతుంది సమ్మక్క. అంతే మెల్లగానే అడుగుతాంపా, వాళ్ళు ఎట్లియరో నేను చూస్తా. ఓయే నర్సి ఆటో వస్తుందట, ఆటోలో పోదాం పో. పా నర్సన్నని రమ్మని పో. సరే పిలుస్తా. మరి నర్సన్న ఏమంటాడు? మల్లక్క అత్తవా నువ్వు? మీ అక్కది అదే ఊరాయే, మీ అక్కని కలిసి అద్దం పాలే ఆటోలో పోదాం. ఏ అచ్చుడు మా అత్తం గాని సాతనై పాడైతలేదే. అయ్యో నిన్నేమన్నా నడుమంటారా? ఆటోలో పోయి ఆటోలో వచ్చుడేనాయే. మీ అక్కోలిల్లు చూసొద్దాం పాలేవు. ఏమో మా మల్లయ్య ఏమంటాడు. ఏమన్నాడు? పా చెప్పులు వేసుకొని రాపో పోదాం. సరే తీయే. ఓ మేడం రెడీ అయినవా? ఎటు పోతారా? అమ్మా అయితే నిన్న షాపింగ్ పోయి బట్టలు తీసుకొచ్చుకున్నాం కదా, అయితే వర్క్కు బ్లౌజు ఇస్తుందట. ఇక్కడ ఎవరు వేసేటోళ్ళు లేరు కదా, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వేస్తుంది. అయితే అక్కడికి పట్టుకపోదామని. ఆహా అట్లనా, నాది కూడా ఏపించుకుంటే మంచిగుండు. సరే అమ్మా, మరి ఆంటీని అడుగుతా, ఆంటీ వీలైతుందా వేస్తావా అని అడుగుతా. వీలైతుంది అని అంటే మళ్ళీ నిన్ను తీసుకొని సాయంత్రం పోతలే, సరేనా? సరేరా. వెళ్దామా మహి? రా. ఎట్లా పోతారా? నేను నడుచుకుంటానా? ఏ బైక్ లేదా అనే అమ్మ, బైక్ ఉంది కదా, తొందరనే ఇచ్చేసి వస్తాం. ఇక మరి డిజైన్ చూసుకుంటది లత, ఏది నచ్చుతుందో అది ఇచ్చేసి వస్తాం. అత తక్కువలా నాకు కూడా ఓటి డిజైన్ చూసి పెట్టు. మరి మా అత్తమ్మ కట డిజైన్ ఏత్తరా అని అడుగు. సరే అత్తమ్మా అడుగుతా మరి. సరే పోయిరా పోర్రి, మెల్లగా పోర్రి. ఏగి ఇన్నే కదమ్మా, తొందరనే అత్తం పోయి. మంచిగా వేపించుకోవాలా అత నువ్వు? సరే. ఈ పిల్ల ఏ చీర కట్టుకున్నా చీర కట్టుకోకున్నా డ్రెస్సులు వేసుకున్నా కూడా అందంగానే కొడుతుంది. ఇక వర్కులు గిర్కులు అని అంటే ఎన్ని పైసలు అవుతాయో ఏమో. వేపించుకొని ఓ వదినే, నువ్వు కూడా ఒక వర్క్ వేపించుకోపోయినావు. లత పోయింది కదా, లతకిత్త అయిపోవు కదా. నాకెందుకు వదినే, పిల్లలు మంచిగా ఉంటే అయిపోయే. నాకెందుకు ఆ వర్క్ ఉంటే ఏంది లేకపోతే ఏంది, అంతే అంటవా? మరి ఇక వాళ్ళు మంచిగా ఉండాలి. అయితే అన్నదేండా పొలం కాడికి పోయిండు వస్తున్నా అని ఫోన్ చేసిండు. ఆహా ఓ వదినే ఉన్నావా? ఇన్నే. ఈ దొంగ ముండేంది మళ్ళా మందిని వేసుకొని వచ్చింది. ఏంటిది మళ్ళా గింత మందనేసుకొని వచ్చినావు? మళ్ళా దేనికి వచ్చినావు? దేనికి వచ్చినామనంటే ఓ మాట ఓ ముచ్చట అడుగుదామని వచ్చినాము. ఏం మాట ఏం ముచ్చట? మీకు ఆమెకు విడాకులే, మళ్ళీ ఏం అడుగుతానొచ్చిరు మీరు? విడాకులు అయినాయి కరెక్టే, మీరు అన్నట్టే గాని ఇప్పుడు ఆ పిల్ల పేరు మీద మేము 2 ఎకరాలు వేసినాం. ఆ చేత్తే ఏమైంది? ఏమవుడు కాదు, నీ బిడ్డ ఎవరినో పెళ్లి చేసుకుంటుందట కదా, రేపో మాపో ఎంగేజ్మెంట్ అట, పెళ్ళి అట కదా. అవును, అయితే ఏంది? పెళ్లి వేసుకొని వదిన మేము అద్దని అంటలేము, చేసుకొని మంచిగా బతకని. మరి అద్దనటోళ్ళు ఎందుకు ఆమె ఎంబడబడతారు? ఎందుకు ఊకే ఇంటికి వస్తారు? ఆ పిల్లకు అన్యాయం చేసిన కాబట్టి అయితే మా అమ్మ 2 ఎకరాలు రాసిద్దాం బతకని, ఇంటి మీదనే ఉంటది కదా అని మా అమ్మ ఆలోచనతోటి మా అమ్మ ఆమెకు భూమి వేసింది. ఇప్పుడు ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని పోతుంది అని అంటే ఆ 2 ఎకరాలు ఎవడో తినాల్సిన అవసరం ఏంది? మాది మాకు ఇయ్యాలే అని అడుగుదామని వచ్చినాం. అసలు మీరు ఏమనుకుంటుర్రో నాకు అర్థమైతలేదు. తాపకో కథ అల్లుకుంటా అత్తుర్రు. మీకు కొంచెమన్నా సిగ్గు ఉన్నదా గా భూమి అడగటానికి? ఓ వదినే, మేము మంచిగా మాట్లాడినప్పుడు నువ్వు కూడా మర్యాద కొద్దీ మంచిగా మాట్లాడు. నీ బిడ్డ ఇంటి మీద ఉంటది కావచ్చని గోస అనిపించి 2 ఎకరాలు చూసుకోనన్న బతుకుతుందని నాకు బుద్ధి లేక నేను అప్పుడు వేసిన ఆమె పేరు మీద చేసినప్పుడు. మరి ఇప్పుడైతే ఆమె ఇంకోలను పెళ్లి చేసుకుంటాంది. ఎవరిని చేసుకుంటాందో చేసుకొని మంచిగా బతకని, కానీ నా 2 ఎకరాలు ఆ చేసుకున్నటోడు ఎందుకు తినారే? చేసుకునేటోడు తింటాడు అని అంటారు. నా బిడ్డకు ఉంటది కదా, నా బిడ్డ పేరు మీదే కదా ఉండేది.
నా ఆస్తి మీరు వరకట్నంగా వాళ్ళకి ఇస్తారు కావచ్చు, అది ఎవరి ఆస్తి అని ఇస్తారు. మీ ఆస్తి మీరు ఏదన్నా ఉంటే ఇచ్చుకోర్రి, నా 2 ఎకరాలు చక్కగా నా పేరు మీద ఎయ్యుర్రి. మర్యాద కొద్దీ అడుగుతున్నాం, చెయ్యుర్రి, చేస్తామని అనుర్రి, సప్పుడేక పోతాం, పలానా రోజు అనుర్రి, పలానా రోజు వస్తాం, భూమి నా పేరు మీద వేయించుకుంటాం, సప్పుడేక మా సందల మేము, మీ సందల మీరు. ఏంది లొల్లి మళ్ళా ఏం పట్టుకొని వచ్చిర్రు? చూడే అన్న 2 ఎకరాలు అప్పుడు లత పేరు మీద వేసిరట, ఇప్పుడు లత ఎవరో వేసుకుంటుంది కదా, మా సొమ్ము వాళ్ళు ఎందుకు తినాలి, మా సొమ్ము మాకు వేయుర్రి అని వచ్చిర్రిల్లు. అసలు మీరేమనుకుంటారు? మీకు కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? అందరినీ ఎంబడబెట్టుకొని వచ్చినావు. 2 ఎకరాలు పొల్ల పేరు మీద వేసినప్పుడు అది మీరు మర్చిపోవాలి గంతే. ఎందుకు మర్చిపోతావు? నా ఆస్తి ఎవడో తినాల్సిన అవసరం ఏమున్నది? ఏమన్నా గుంట 2 గంటల 2 ఎకరాలంటే ఏం ముచ్చట అనుకుంటారు మీరు? సప్పుడేక నాది నాకు వేసిస్తేనే మర్యాద దక్కుతుంది. లేదు అని అంటే నీ బిడ్డ ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వారి గురించి మొత్తం తెలుసుకొని పెళ్ళే మొత్తం క్యాన్సిల్ చేపిస్తా నేను. అలా ఏమిటికి వచ్చిర్రా నా ఇంటికి? ఇంటికి నేనేం అడక తింటా అని రాలేదు, లేకపోతే నీ ఇంట్లో ఉంటా అని రాలేదు. నా ఆస్తి నా పేరు మీద ఎయ్యి అని అడుగుదామని వచ్చినా. ఈ ఆస్తి ఎక్కడుందిరా? నువ్వు గిట్లేడా పెట్టిపోయినవా? ఓ అన్న ఆరా పోరా గుట్టకు, నువ్వు మేము మర్యాద కొద్ది అడిగిన కొద్దీ మర్యాద కొద్దీ మాట్లాడు. ఆ రోజున 2 ఎకరాలు వేయలేదా? చేసినప్పుడు మాకు పిల్ల ఇంటి మీదనే ఉంటది కావచ్చు, అవి చూసుకొనన్నా బతుకుతుంది కావచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు ఎవరినో చేసుకొని పోతాంది, మా ఆస్తి ఎవడో తింటాండానంటే మేమెట్లుకుంటావు? నీ బిడ్డకు పెళ్లి చేస్తానమాట కదా, తెలిసి వచ్చినాం. ఆ బిడ్డకు నేను పెళ్లి చేసుకుంటా. నీ కొడుకిచ్చి చేసినప్పుడు మోసపోయింది నా బిడ్డ. మేమేమన్నా నీ భూమి అడుగుమన్నామా, లేకపోతే ఏమో అడిగినావు? నీ ఇచ్చ నువ్వే ఏదో మోసపోయింది బిడ్డ మంచిది 2 ఎకరాలు చేస్తా బతకని అని అన్నవా లేదా? అని చేసినావు. చేసినాక మళ్ళీ ఇప్పుడు ఆ చెట్ల ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నావు నువ్వు? నీ కొడుకు బుద్ధి లేకుండా నీకన్నా ఉండాలి కదా. అవలారా మీరందరూ వచ్చిరామెతోటి కొంచెం చెప్పుర్రి. ఈ ఆళ్లకు మాకు సంబంధం తెగిపోయింది, విడాకులు వచ్చేసినాక మళ్ళా వాళ్ళ భూమి ఎక్కడిది, వాళ్ళు మాకు తెలుసుడు ఎక్కడిది, మేం వాళ్ళకు తెలుసుడు ఎక్కడిది. అప్పటికే సంబంధం అయిపోయినప్పుడు అయిపోయినట్టే ఉండాలి. నేను చెప్తే వినటట్టున్నారా ఈ బొడ్లు? చక్కగా ఏ దారి నుండి వచ్చిర్రో అదే దారి నడువుర్రి. మేము నడవటానికి రాలేదు. నా ఆస్తి నా పేరు మీద ఏత్తవా చేయవా? చేత్తానంటేనే మర్యాద, లేదు అనంటే మాత్రం నీ బిడ్డను నీ పెళ్లి ఎట్లయితుందో నేను చూస్తా. ఏం చేస్తావురా నువ్వు? పెళ్ళి ఆపుతావా? నీతోటి మాట్లాడతలేను, నువ్వు ఆరా పొర కొడుతున్నావు. అసలు నువ్వేవని నన్ను అనడానికి? ఆగుర్రి, ఏదన్నా ఉంటే శాంతంగా మాట్లాడుకోరు గాని లొల్లి పెట్టకుర్రి. గిది గిది అని సమాధానం చెప్పి మాట్లాడుకోవాలి గాని ఎందుకు తిట్టుకుంటారు? నువ్వు చూసినవా నర్సి, వాళ్ళే ఎంత కఠినంగా మాట్లాడుతుర్రో, ఎంత అట్లా మాట్లాడుతుర్రో, రారా పోరా అని. నీ బిడ్డను విలువ బయటికి. ఆ బిడ్డతోటి నీకేం పండ్రా? నీ బిడ్డను అడుగుతా నేను, నా ఆస్తి నాకు ఈమని. గంతే, నన్ను పెళ్లి చేసుకుంది అయిపోయింది. అది ఇంటి మీద ఉంటే నేను అడగకపోదును కదా, అది ఇంకెవరినో పెళ్లి చేసుకొని పోతుందని అన్నప్పుడు నేనెట్లా నా ఆస్తి వదిలిపెడతా? నా ఆస్తి ఎవరికో పోతుంటా అంటే నేనెందుకు కళ్ళు పెట్టుకొని చూస్తా అంట? చూడకపోతే చక్కగా కళ్ళు మూసుకొని నడువు. పొల్లకు నీకు సంబంధం తెగిపోయినప్పుడు ఆ ఆస్తి గురించి అవసరం లేదు, నీకు పొల్ల గురించి అవసరం లేదు. పొల్ల గురించి నాకేం అవసరం లేదు. పొల్లేనన్నవి కానీ నా ఆస్తి నాకు కావాలి. ఏంద్రా మళ్ళా గీళ్ళొచ్చిర్రు? ఏమైంది మావయ్య? ఓహో, ఈడేనా పెళ్లి చేసుకునేది? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా? వాడు వీడని మొత్తం కాలు చేతులు ఇరగొడతా. అసలు ఏమనుకుంటానవురా నువ్వు? నేను అచ్చుడితోటే వీడేనా అని అంటున్నావు. ఎవరివిరా నువ్వు? చూడలుడు వీని తమాషా చూడు. వీని కాలు రెక్కలు ఇరగొడదామా లేకపోతే ఏం చేద్దాం? ఎందుకు వచ్చిండు మామయ్య? వాడు ఎందుకు వచ్చిండు? వానికట ఆస్తి కావాలట. అప్పుడు లత పేరు మీద 2 ఎకరాలు వేసిరు కదా, ఆ 2 ఎకరాలు నాది నాకు ఇయ్యుర్రి, మీ లతకు పెళ్లి ఎత్తుర్రేమో, ఎవడో తినాల్సిన అవసరం ఏమున్నది, నా ఆస్తి నాకు వారేయుర్రి అంటాడు. ఇక్కడుందిరా నీ ఆస్తి. దొంగబాడుకో నన్ను చిత్రహింసలు పెట్టినావు. ఆ చిత్రహింసల కిందికి నీ ఆస్తి నీ అవ్వ రాసిచ్చింది. మళ్ళా నువ్వు అడగటానికి నువ్వెవనివిరా? నీ ఆస్తి నీకు కావాలన్నప్పుడు మరి నేను అనుభవించింది ఏడిపోతుంది?
అద్ది బిడ్డ గట్ల అడుగాన్ని లొల్లద్దు కోపమద్దు లత నువ్వెవ్వరినో పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది. అది ఈ పిల్లగాడ ఎవ్వరా అనేది మాకు తెలియదు, మాకు అనవసరం. చేసుకొని మంచిగా బతుకు, మేము కాదు అని అంటలేము. ఆ ముచ్చట నా కొడుకు తెలిసినప్పటి ఒకటే మాట అంటాండు, ఆమె ఎవరినన్నా వేసుకొని మనకు అనవసరం, కానీ మన భూమి ఆమె పేరు మీద వేసినాం. చేసినప్పుడు మన ఆస్తి ఆడచ్చటోడు ఎందుకు తినారే, మనది మనకి ఈ మందం అమ్మ అని పట్టుకొచ్చిండు. మర్యాద కొద్దీ మా 2 ఎకరాలు మాకు వేసియ్యుర్రి, గంతే. ఇలా లొల్లి అవసరం లేదు. లొల్లి అవసరం లేదు అని అంటున్నావు. నీ కొడుకుతోటి నేను ఎంత ఇబ్బంది పడ్డా, నీ కొడుకు నన్ను ఎంత టార్చర్ చేసిండనేది నీకు కూడా తెలుసు కదా. మరి అదంతా ఎందుకు భరించిన నేను? భరించింది. ఇప్పుడు దానికి ఏం కట్టిస్తావు నువ్వు? దాని గురించే కదా నువ్వు నాకు 2 ఎకరాలు ఇచ్చినావు. ఇచ్చినప్పుడు నీకు నాకు విడాకులు అయిపోయినప్పుడు మీకు మాకు సంబంధం తెగిపోయినట్టే. మళ్ళా నువ్వు వచ్చి అడగడానికి హక్కే ఉండదు. ఎప్పుడైతే నా పేరు మీద వేసినావో అది నా ఆస్తి, నాకే సొంతం అన్నట్టు, గంతే. నువ్వు మాట్లాడకు, మంచిగా మర్యాద కొద్ది ఏత్తనే సాయి, లేకపోతే నీ పెళ్లి కాదు కదా, నీ సావైతది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏది ఒక్కసారి ఆమె మీద చేతేరా నా కన్న ముంగట, చేతు నరికి పారెత్తా. ఇంకా పెళ్ళే కాలేదు ఏమో బాగే గుర్తున్నవేంద్రా. 2 ఎకరాలు నా పేరు మీద వేయకపోతే మాత్రం నీ పెళ్లి కాదు, ఇక చూసుకో. ఆ పెళ్లి కాదని దానికి నువ్వెవనివిరా అసలు? దొంగ బాడుకో, ఆమెను చేసుకొని చిత్రహింసలు పెట్టినావు, సిగ్గులేని బాడుకో. ఇంకో ఆడిదాంతోటి కులుక్కుంటా ఆమె జీవితం నాశనం చేసినావు. ఆమెని ఎంత టార్చర్ చేసినావో మా అందరికీ తెలుసు. అన్ని తెలిసే నేను లతను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినా. నువ్వెవనివిరా మా పెళ్లి ఆపడానికి కాదు అని అనడానికి? సిగ్గులేని బాడుకోవు నువ్వు. అసలు మనిషివేనారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ ఊరికొచ్చి నా ఆస్తి నాకు ఈమని అడుగుతున్నావురా? బద్మాష్ బాడుకోవు. నా కొడుకు నువ్వు అనడానికి నువ్వేమనివిరా? నా ఆస్తి నేను అడుగుతాన్నా, నా ఆస్తి నువ్వేంద్ర తినేది? రోజింత తింటలేవు నీ ఆస్తి. నీ ఆస్తి అనేది విడాకులు ఇచ్చినప్పుడే అయిపోయింది, మర్చిపోవాలి గంతే. మళ్ళా భూమి కావాలి, మళ్ళా క్షేమాపణ అడుగు, అట్లా ఇట్లా అని ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం తొక్కుతా కిందేసి. ఆగు నాని, నువ్వు ఆగు, తొక్కురా ఓసారి. నువ్వు ఏ పాట తొక్కుతావో చూస్తా నేను కూడా. అనుకుంటే ఏదైనా ఎత్తరా, నువ్వెంతరా నా ముంగట? జరగమ్మా, నువ్వు జరుగు. సారా ఏం చేస్తావో చేయరా. ఇప్పుడే నీ ఊరికి వచ్చినా, నీ ఇంటి ముంగటున్నా. ఏం చేస్తావో నువ్వు ఏరా. నా ఆస్తి నాకు వచ్చేదాకా నేను ఇన్నే ఉంటా. నా 2 ఎకరాలు నాకు వారేసి నువ్వు దాన్ని పెళ్లి చేసుకోరా. అప్పటిదాకా నీ పెళ్లి ఎట్లా అవుతుందో, నువ్వు ఎట్లా చేసుకుంటావో నేను చూస్తా. అయినా పెళ్ళైన ఆడిదాన్ని చేసుకోవడానికి నీ సిగ్గులు ఎదురా? ఏమన్నావురా? ఏమంటున్నావురా? ఎవనివిరా నువ్వు నా కొడుకును కిందేసి తొక్కుతాన్నావు? వీడెవడు? నా కాబోయే పెళ్ళాం జోలికి అత్తాండు. వీడెవడు అసలు? అనా ఊర్లున్నోళ్ళందరినీ పిలుచుకరాపో, వీడిని ఇష్టం ఉన్నట్టు పొట్టు తుక్కు చేద్దాం. నీ అవ్వ జైలుకు పోయినా మంచిదే. అల్లుడు నువ్వు ఆగు. ఓ అవ్వలు, మీరు వీనికి ఏమైతారో నాకు తెలియదు గాని నేను లతను పెళ్లి చేసుకునేది నేనే. ఏమంట వీడు నా లతను టార్చర్ చేసి ఇంట్లోకే ఏలగొట్టి విడాకులు ఇచ్చిండో, అప్పుడే లతకున్న బంధం వీనికున్న బంధం తెగిపోయిందా లేదా? అయిపోయినట్టే గాని ఓ సీనయ్య సప్పుడే కావా. నీకు దమ్ముంటే నన్ను వండబెట్టి తొక్కుడు కాదురా. నువ్వు ఒక్కసారి కాలు దిగి నీ దౌడలని దగ్గరకు ఒత్తుతా బాడుకోవు. ఏది లేవ్రా? నీకు దమ్ముంటే లేచి ఒత్తురా. నా ఊరికొచ్చి నా మీద చేతెత్తే ఊకుంటామనుకుంటున్నావారా? ఇంకా మహి తొక్కు వాని చంపు. వాడు నన్ను చీటికి మాటికి డిస్టర్బ్ చేస్తుండని వాని మీద నేను కేసే పెడతా పోయి. నాని ఆగు, నువ్వు లే, కొట్లాటద్దు ఏదద్దు, సప్పుడేక వీకు మనవన్నీ. ఏరా నా కొడుకు మీదకే కాలు తీరా. ఆ పెళ్ళాం జోలికి వచ్చినావు అనుకో, నిన్ను చూడు, నిన్ను బతకనియా. భూమి మీద మెతుకులు లేకుండా ఎత్త నీకు. ఓ నీ పెళ్ళం అని బాగా దాన్ని పట్టుకొని ముర్తానవేమ్రా? అదంత సక్కడదా? దొంగ బాడుకోవు, సక్కడదా గిక్కడదా అంటున్నావు. నా బిడ్డ సక్కడిది కాబట్టే నిన్ను పట్టుకొని ఏడ్చిందిరా. 5 నెలలు సిగ్గులేని బాడుకోవు, దుర్మార్గుడా. నీకు మేం తెలియక నిన్ను నమ్మి నా బిడ్డనిస్తే నా బిడ్డకు నరకాన్ని చూపించినావు. దొంగ బాడుకోవు, ఇప్పుడు వచ్చినావు కదా, కూసోరా. నువ్వు ఇంటి ముంగట్టే కూసోవాలి. నిన్ను మేము దన్నాలే, పోలీస్ స్టేషన్ లో చెప్పాలి. కొంచెమన్నా సిగ్గుండాలే. కొడుకు లేకున్నా అవ్వకన్నా ఉండాలే. మళ్ళా పట్టుకొని ఆస్తి మన చిర్రు సిగ్గులేనోళ్ళు.
ఆస్తి మీరెట్లు ఉంచుకుంటారు? మీ బిడ్డను ఎవరికో ఇచ్చి ఎత్తురు కదా. వీరికి ఆస్తి లేదా, వీనికి అంతస్తు లేదా, వీనికి గతికి లేదా, అందుకే నా 2 ఎకరాలు వాడుకుంటాననుకుంటుర్రా? ఏయ్, నాకు బొచ్చడు ఆస్తుంది అంతస్తుంది, కానీ నువ్వు చేసిన టార్చర్ కిందికి మీ అమ్మనే 2 ఎకరాలు రాసిచ్చింది, నువ్వు కూడా సంతకాలు పెట్టినావు. మరి ఇప్పుడు నీ 2 ఎకరాలు నీకిస్తే ఆమె టార్చర్ పడ్డది, ఆమె బాధపడ్డది, ఆమె ఏడ్చింది, నీతోటి దెబ్బలు తిన్నది, అన్ని ఎటు పోతాయిరా బాడుకోవు? ఒక 5 నెలలు నిన్న అట్లా టార్చర్ పెడతాం, నువ్వు బతుకుతావా? నువ్వు అట్లా బతుకుతానంటే ఈ 5 నెలలు అనుభవించినాక అప్పుడు నిన్ను వదిలేస్తాం, నీ భూమిని వదిలేస్తాం. నాకేం అవసరం రా? ఓ పోసి మా అక్కోళ్ళ ఇంటికన్నా పోదాం పాయే, ఈ లొల్లి పాడుగా లొడిచటట్లేదు. ఆగు పోదాం. ఏదన్నా ఉంటే ఇక పెద్ద మనుషులల్లా మాట్లాడుకోర్రి గాని ఇట్లా లొల్లద్దు, రోడ్డు మీద కొట్లాట అద్దు. శ్రీను పదయ్య పద. నేను అస్సలకే రాను. నా 2 ఎకరాలు నాకు ఎత్తానంటేనే అత్త. అరే నువ్వు ఆ పోరిని చేసుకుంటున్నప్పుడు నీ ఆస్తితోటి బతుకుర్రా, నా ఆస్తి నీకెందుకురా? సిగ్గుందారా నీకేమన్నా? సిగ్గులేని బాడుకోవు, మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతాను. ఎంతసేపు అయ్యా మేము నిన్ను చూడబట్టి? నడువు. ఒక ఆడపిల్లని మోసం చేసింది కాక, బాధ పెట్టింది కాక, ఇంకా మళ్ళా పొల్ల ఎవరినో పెళ్లి చేసుకుంటుందని తెలుసుకొని వచ్చి మళ్ళా నకరాలు తెస్తానవా? తొక్కి పారేస్తాం. సిగ్గులేనోడా, నడతావా నడవా నుండి? ఆస్తి నాకు ఇస్తానంటేనే పలానా రోజు అంటేనే నేను పోతా, లేదంటే ఇన్నే ఉంటా. ఉండురా, నువ్వేడుంటావో అన్నే ఉండు, ఏం చేస్తావో అదే చెయ్యి. నేను చూస్తా, నిన్ను చూసి 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 నిన్ను ఈ లోకంలో లేకుండా ఎత్తా. నువ్వు ఏమనుకుంటున్నావో, నా భార్య జోలికి కానీ, నా భార్య కుటుంబం జోలికి కానీ నువ్వు అత్తే మాత్రం నేను బతకనియ్యరా. తాళి కట్టినావారా? ఈ భార్య అయిందా ఇప్పుడే? అవురా, నేను తాళి కట్టబోతున్నా, నా భార్య అవుతుంది. నీకేం సంబంధం ఉందిరా మరి? అవురా, నీకేం సంబంధం ఉందని వచ్చినవురా? నా మాజీ భార్య కాబట్టి వచ్చిన. మాజీ భార్యకు విడాకులు ఇవ్వలేదారా నువ్వు? విడాకులు ఇవ్వకపోతే నువ్వు వచ్చి అడిగినా సింగారం. విడాకులు ఇచ్చినావు, మీ బంధం అనేది తెంపుకున్నారు, అయిపోయింది. నీది నువ్వు బతుకుతావు, ఆమె దామె బతుకుతాంది, మళ్ళెందుకు వస్తావురా నువ్వు? ఎక్కడన్నా ఉన్నదా ఐసొంటి కథలు? పా, ఏడున్నదో పోలీస్ స్టేషన్కి పోదాం పా. ఓ అన్నా, నేను చెప్తానా, మర్యాద కొద్ది మా పొలం మాకు ఏత్తనే మంచిది. ఏమేం చెయ్యంపో. ఆ బిడ్డకు అన్యాయం జరిగింది, అన్యాయం కిందటికి మీరు 2 ఎకరాలు వేసిర్రు, విడాకులు అయిపోయినాయి. నేను ఇప్పుడు మళ్ళీ మీకు భూమి ఎట్లా చేస్తా? అస్సలకే చెయ్యా. మీరు ఎవరికి చెప్పుకుంటారో, ఎవరిని పట్టుకొని వస్తారో, పోలీసులని పట్టుకొని వస్తారో, లేకపోతే కోర్టులో పోయి కేసు వేస్తారో, పెద్ద మనుషుల్ని పట్టుకొని వస్తారో రాబోర్రి, అప్పుడే మాట్లాడతా. సరే సరే, మేము రేపే పెద్ద మనుషుల్ని పట్టుకొని వస్తాం. మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి, ఆడ 4 బజార్ల కాడ కూసుందాం మీ ఊర్లోనే, ఇక మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారో, మేమేం చెప్తామో మేమే వింటాం, మీరేనాలే. ఎవ్వన్నన్నా లోలు కాచుకో. నా భూమి నాకే ఉంటది, నీకు ఇచ్చేదే లేదు. ఇచ్చేది ఉంటే మాత్రం 5 నెలలు వాడు నన్ను ఎంత టార్చర్ చేసిండో అంత టార్చర్ నేను పెడతా. 5 నెలలు వాడు భరిస్తే వాని భూమి వానికి ఇస్తా. అయ్యే ఓ సమ్మక్కారా, రేపు గిట్ల లొల్లి పెట్టుకుంటే నడవదు గాని, నువ్వో 4 తెచ్చుకుందువు, వాళ్ళు 4 తెచ్చుకుంటారు. మాట్లాడినాక ముచ్చటగందా. రేపే వస్తాం, 4 మాట్లాడుకోర్రి. 4 ఎందుకు, మేం చాలుపో. పెద్ద మనుషులు ఉండాలే కదా, మీరు పెద్ద మనుషులు మాట్లాడుకోర్రి. అబ్బాయిడు పెళ్లి కాకముందే దాన్ని పట్టుకొని ఎగురుతాడు. నీ పెళ్ళి ఎట్లయితుందో నేను చూస్తారా? నా ఆస్తి నాకు ఏపోతే ఇంటికి కూడా వీకలేవు, పోరా. ఏం చేస్తావో అయిపో, నేను చూస్తా. చేత్తా అమ్మా దా, రేపు అద్దంతా పెద్ద మనుషుల్ని పట్టుకొని. చూసినావా అవ్వ, నువ్వెవరో గాని సప్పుడు ఎత్తలేవు. వాళ్ళు ఏమన్నా కరెక్ట్ మాట్లాడుతుర్రా? వాళ్ళు మాట్లాడేది తప్పే అయ్యా, అందుకే నేను నోరు తెరతలేను. మీరు గిట్లనే మాట్లాడుర్రి. పోతానా తిడతారు. వాళ్ళు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? అప్పుడే వచ్చిర్రు బిడ్డ, మీరు అప్పుడే వేర్రు గలు, అప్పుడే వచ్చిర్రు. చూసినావా మామయ్య, వాడు ఏం ఉద్దేశం పెట్టుకొని వచ్చిండో? వాడు మొన్న వచ్చిందే భూమి కోసం అడుగుదామనే ఏదో ప్లాన్ వేసుకొని వచ్చిండా లేదా అని నేను అన్ననా లేదా? వాడు అదే ప్లాన్ మీద వచ్చిండు, వాని భూమి వానికి కావాలని. అవునవును అల్లుడు, నువ్వు అన్నది కరెక్టే అయింది. ఇంకా 4 అంతా అయిపోవు, దొంగ వాడుకోవు, వాడు మన జోలికి రాకుంటే ఏత్త అయిపోవు గాని ఎందుకు ఇక పోనీ అని వదిలిపెట్టినా. వాడు రేపు ఎవరిని పట్టుకొని వస్తాడో రాని, మా పెళ్లి జరగదట, వాడు చూస్తాడట, జరగనియ్యడట. ఆడు ఎట్లా జరగనియ్యడో నేను చూస్తా. ఏమోనయ్యా, ఈ బాధలు పాడుగాను, ఈ బాధలు తట్టుకోవరం అయితే లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉన్నది. ఈ బతుకులు పాడుగాను, ఏం జరుగుతాయో ఏమో.
ఓ అత్తమ్మ నువ్వు అస్సలకే భయపడకు బాధపడకు ఏం చేస్తాడో చెయ్యని నేను చూసుకుంటా వాడు ఎవరిని పట్టుకొని వస్తాడో రాని రేపు ఆ నానా నువ్వుగా పెద్ద నాన్నకి చెప్పే ఆయన ఒక్కోడు చాలు వీళ్ళని కింది మీద ఆట ఆడిస్తాడు అదే ఆ బాబా అంత అయిపోయినాక విడాకులు అయిపోయినాక మళ్ళీ ఆస్తి ఇమ్మని ఎట్లా వస్తారు అసలు అట్లా అడగడానికి వాళ్ళకి హక్కే లేదు కదా. అవునవును వాళ్ళకి ఇచ్చేదే లేదు అనా పా ఇంట్లో పోదాంపా ఇంట్లో మాట్లాడుకుందాంపా ఈ రోడ్ మీద ఎందుకు అక్కడ నుండి అగో అందరూ చూస్తురుపా రారి ఇంట్లోకి రారి అరిసి ఒక్క మాట మాట్లాడతలేవేమే మేమిద్దరమే ఒర్రబడితే మీరు సప్పుడే కాకు ఈ మంట లేకపోతురి కుడుకుమంట లేకపోతురి అవు ఓ సమ్మక్క ఏం మాట్లాడమంటావు ఆడ వాళ్ళు గట్ల అననే బట్టే ఆ విడాకులు అయినాయి అంటే అసలు మీకు మాకు సంబంధమే లేదు మీరు భూమి ఎట్లా అడుగుతారు నా బిడ్డను టార్చర్ చేసిర్రు అది ఇదని వాళ్ళు అన్నే బట్టే ఇక మీరిద్దరే ఉర్రబడితే మేమేం మాట్లాడతావు ఇక పెద్ద మనుషుల్ని తీసుకొచ్చుకొని మాట్లాడుకో ఈ భూమి తాడదాని పోతేవనే అని మీరు ఊరుకుంటలేరు. ఎట్లా ఓనిస్తాం నర్సక్క నువ్వు కూడా ఎట్లా అంటావు ఆ ఓ అచ్చిరోడే కావచ్చు వాడు బాగా ఎగురుతాండు బాగా ముర్తాండు దాన్ని పట్టుకొని అయితవాయ చేసుకొని బతకని నాకు అవన్నీ అనవసరం నా భూమి నాకు వారేయాలి కదా వాడు తినడానికి వాడు ఇవ్వడు. ఊకో నువ్వు అంత చక్కదనం చేసినావని గై 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 అంటున్నావు అని ఉంచుకున్నప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు అవసరమా నీకు. అప్పుడు మా అమ్మకు భయపడ్డా మా అమ్మ ఏమైతుందో అని చేసుకున్నా. అవునా మీ అమ్మ ఏమైతుందో అని ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసుడు కరెక్టేనా. ఏదో ఇప్పుడు ఆ పిల్ల ఎవరినో పెళ్లి చేసుకుంటాంది చేసుకొని బతకని అని అనుకోవచ్చు కదా. జీవితాంతం నీ మీద పడి ఏడ్సే కంటే అట్లా చేసుకొని ఓళ్ళతో సంతోషం ఉంది అని అంటే మంచిదే కదా. గట్లంటావు అలా ఈదో జిజ్జులాట పెట్టుకొని వచ్చినవా నా భూమి నాకు కావాలని. అట్లా ఎవరు ఇయ్యరు నలుగురు పెద్ద మనుషులు కూడా థూ అని ముంచుతారు నోట్లే. ఎందుకు ఉంచుతారు మీకేమన్నా తెలివి ఉన్నదా అది ఎవరితో ఎవరినో పెళ్లి చేసుకొని పోతుంది అని అంటే నా ఆస్తి పట్టుకపోడు ఎక్కడిది. పారా మేరమ్మొక్క పోడా పారా నువ్వు సక్కనోనైనాక ఇవన్నీ బాధలుండు నారా. అప్పుడేమో అట్లాంటివి ఇప్పుడేమో ఇట్లా పడుతుంది. అరిగా ఈ కొడుకు సక్కనుడైనాక ఇదంతా ఉండు నా తీసమ్మక్కపా. వచ్చినోళ్ళ ఇజ్జతి పోతది వీళ్ళేం మొక్కలు పెట్టుకొని వచ్చిర్రు అని అననే బట్టే. ఓ మల్లక్క మీ అక్కోళ్ళిల్లు చూపియవా. ఇంకా ఏ అక్కోళ్ళింటికి పోతావు పాలేవే ఈడ మా టెన్షన్ మాకుందంటే. ఓ బానే ఉంది టెన్షన్ జరసేపు వాళ్ళ ఇంటికాడ కూసోని పోదాం పాలేరు గిన్నీళ్ళ బొట్లు తాగి గుండుకంతా ఎండకపోతాంది. పారి పారి పోదాం పారి. ఉన్నదా మా అక్క అక్క ఓ అక్కో ఆగో చెల్లే నీ బాంచను రాయే. ఏం చేస్తున్నావే అక్క. ఏం లేదే బాంచను ఎట్లతో దొరికిందే నీకు. ఎప్పుడు ఫోన్ చేసి రాయే చెల్లే అనంటే రానే అని అంటివి ఇలా వచ్చినావే దా దా. అంతా మన ఊరోళ్ళే ఓ పని మీద ఈ ఊరికి వచ్చినాము. ఇక మా అక్కోళ్ళింటికి పోదాం దార్రి అని తీసుకొస్తానా. రార్రయ్య రార్రి అవ్వలారా రార్రి రార్రి మా ఇంట్లోకి రార్రి. ఇద్దరు సేమ్ ఉన్నారు అక్కయ్యళ్ళు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము సేమ్ ఉండవా బిడ్డ. రార్రి రార్రి ఇంట్లోకి పోదాం పార్రి. సొర్రయ్య కూసోర్రి. అనవాడు ఎటు వేండే అక్క. ఉన్నాడు ఉన్నాడు ఇంట్లో నీళ్లు తెమ్మంటావు. బంటా ఓ బంటయ్యా. నానమ్మ నీళ్ళ బాటిల్ లే బిడ్డ. ఓ చిన్న నాన్న వచ్చింది ట్రా పట్టుకొని. అత్తానా ఎవరెవరుంటారవ్వా. నేను నా మనవడు ఉంటామవ్వా. నాకు ఒకడే కొడుకు ఆ కొడుకుకు ఒకడే కొడుకు. ఇక నా మనవనికి ఆడ హైదరాబాద్ ఉండు ఇట్టే ఉండది. ఇక నాతోటి ఇన్నే వండుకుంటా చదువుకుంటాండు. అంతా పెద్దగానే ఉన్నది నీకు ఇల్లు బిల్డింగు. ఆ కొడుకు కట్టించిండవ్వా. వాళ్ళు వచ్చిర్రు మొన్నటిదాకా ఇన్నే ఉన్నారు. వారం రోజులు ఉండి నిన్ననే వేయిర్రు. మరి నా దగ్గరికి రాకపాయనేమే. ఇక వాళ్ళ సంగతి నీకు తెలియదా. ఆ మొద్దుదానికి ఏడ కూసుంటా అనే సాతన కాదాయే. తినుడు పండుడాయే. దాని చుట్టూ నేను చేయలేక వచ్చిన. ఇక ఈ నుండి గాడికి వచ్చి నేను చూసేస్తారా అనే చెల్లె. ఓ ఇల్ల అక్కయ్యల బంధం జోరున్నది. ఆ చెల్లె అంటే నాకు పానం అవ్వా. ఇక నేను వద్దామంటే ఈ పిల్లగాడు ఉండే నాకు. ఇక ఇది వద్దామంటే దీనికో ముసలోడు ఉండే ఆడా. ఏమైతాంది పిల్లగాన్ని పట్టుకొని రావో 4 రోజులు ఉందువు. ఓ నాని అంత బాగేనా. అంత బాగేనో ఈ మనవడా. ఏమైందో ఈ నానమ్మని మర్చిపోయినావు. చిన్నప్పుడన్నా అటు అద్దువు ఇప్పుడు అచ్చుడే లేదు కదా. ఇక చదువుకునుడు పోవుడు అచ్చుడు ఇదే పని అవుతుంది నాని. నీళ్ళిటి బాగా
సూప్ అవుతుంది. తీసుకోండి తీసుకోండి. వాళ్ళ ఇంటికి వచ్చిర్రు మీరు? ఏవా గా లతోళ్ళింటికి నానా ఆ పిల్లను మా ఊరికి ఇచ్చిరి చూసినావా, విడాకులు కాలేవా? ఓహో ఆ ఎందుకు వచ్చిర్రు? వాళ్ళరా అదేనే రమేష్ అన్నోళ్ళ ఇంటికి. ఓహో ఎందుకు వచ్చిర్రు? ఎందుకు అనంటే ఇగో ఈ పిల్లగాన్నే పెళ్లి చేసుకున్నది, ఈయనతోటే విడాకులైనాయి. ఈయన కూసోలేదా పచ్చరంగు, మరి విడాకులైనాక మళ్ళీ ఏమిటికి వచ్చిర్రు? నీ అవ్వ ఈ దరిద్రుడైనా లతను పెళ్లి చేసుకొని అజ్జేసింది. ఇంకా మన ఆయనవ్వ చూడు ఇళ్ళని ఇంట్లోకి పిలిపించి నీళ్ళిత్తాంది. ఆ మహేష్ గానికి తెలిస్తే నా ఫోటోకు దండెత్తడిగాడు. అయితే ఏం చేసుడు, ఆ పిల్లప్పుడు ఇక ఈయన మోసం చేసిండని బతకాలని 2 ఎకరాలు వేసినాం. ఆ పిల్ల పేరు మీద ఇలా ఆస్తి 2 ఎకరాలు రాసిచ్చిర్రు. ఇప్పుడు ఆ పిల్లట ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడు కదా, ఆ ముచ్చట ఈయనకు తెలిసింది. వేరేటోడు ఎవడు నా ఆస్తి తినడు ఎందుకు, నా ఆస్తి నాకు ఈ మందమని అడుగుదామని వచ్చినాం. అట్లుంటదా అవ్వలారా? ఇక ఒక్కసారి వేసి అయిపోయినాక విడాకులైనాక మళ్ళా ఆస్తి అడుగుతారా? అవునవును ఆ పిల్లకు ఆ సంబంధం ఓకే అయింది, ఎంగేజ్మెంట్ రేపో మాపో అన్నారు. మరి అదే కదే ఆ పోరడు ఈ ఊరుడేనా, ఇంటి ముంగటోడేనాయే? అవునా, అందుకేనా వాళ్ళ అవ్వ అయ్యన ఏంటడున్నోళ్ళు బట్టలు వేసుకున్నాడు, అవ్వ పొడుగు బొట్టు పెట్టుకున్నది. అవునవును అలా అవ్వను అయ్యనే. ఆ పిల్లగాడు మా మనవని దోస్తే. మరి ఈ పిల్ల గురించి తెలిసి ఎట్లా చేసుకుంటాండు? ముసల్దానా సప్పుడేకుండేను. అగో వాళ్ళు ప్రేమించుకున్నారు కాదు. ఏంది? అవును ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు. నా కొడుకుతోటి విడాకులు అయినాకనే వాళ్ళు ప్రేమించుకున్నది. నానమ్మా అప్పుడేకుండు చెప్పకే ఏము, మళ్ళా మహేష్ గానికి తెలిస్తే తిడతాడు ఆనుగంతే. అవును ఆ పిల్ల పాపం గట్లయింది గట్లుంటుంది అని ఇంటి ముంగటి పిల్లగాడే ఇక పెళ్లి చేసుకుంటా అని అన్నాడట. ఇక సరే అని ఆయనతో ఒప్పుకున్నారు కాదు. ఒకటే కులమా మరి? కులం వేరు, ఇక వేరైనా మంచిదే మనసు పడ్డారు కదా అని పెళ్లి చేస్తారు. కాదవ్వా, ఆమె ఎవ్వరినైనా పెళ్లి చేసుకొని నాకు సంబంధం లేదు, కానీ నేను రాసిచ్చిన ఆస్తి ఇప్పుడు వానికి ఇచ్చుడు వానికే అవుతుంది కదా. ఇక అట్లా పోవుడు ఎందుకు, నా ఆస్తి నాకు ఏమని నేను అడుగుదామని వచ్చినా. ఏమన్నారు? అరప్పొడి ఇదేపోయే నానమ్మ. ఎందుకురా ఆ నోట్లా వద్దాం, సిగ్గులేనోడు ఆమె జీవితం నాశనం చేసిండు, మళ్ళీ ఇప్పుడు భూమి గురించి వచ్చిండా? మనకెందుకు ఆగు. ఏమంటారు, పెద్ద మనుషుల్ని పట్టుకొని రారి, మేము అస్సలకే ఇయ్యం, మా బిడ్డని ఇట్లా చేసిర్రు గట్లా చేసిర్రు, మా బిడ్డ బాధపడ్డది, మా బిడ్డ జీవితం నాశనం అయింది, ఇంకా మళ్ళా భూమని వచ్చిర్రా అని అన్నారు. ఇక సరే అని బయలుదేరినాం అవ్వ ఇంటికి. ఇక మళ్ళక్కుండి మా అక్కోళ్ళింటికి పోదందా అంటే ఇటు వచ్చినాం. ఏ ఊకోర్రి, మీరు అట్లా అడుగుడు పద్ధతి కాదు గాని ఇక మీ ఇట్టం వాళ్ళు ఇట్టం, పెద్ద మనుషుల్ని పిలిపించుకొని మాట్లాడుకోర్రి. అదే కదే అవ్వ ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంది, చేసుకొని బతకని సంతోషంగా ఉండని మేము కాదని అంటారేమో, కానీ మేమిచ్చిన భూమి మాకు ఇట్ట అయిపోతుంది కదా అని మా బాధ. ఏమో తియ్యి సమ్మక్క, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది గాని ఇక పోదాం పార్రి, పొద్దు కూకుతాంది, మా ముసలోడు ఆగమవుతాడు. కానీ నువ్వు రాకరాక వచ్చినావు ఉంటే ఏమైతుంది మీ అక్కతోటి? మీ అక్క మా చెల్లె అని రోజు 100 సార్లు కలవరిస్తుంది. అవు ఓ పిల్లగా నువ్వు అట్టిగానే ఉండబడితే మా అక్క అందోలుకన్నాడు వచ్చి పడగొట్టిపోతే ఏంది? మొన్నటిదాకా అమ్మ నాన్నున్నారు అందుకే రాలే, ఇప్పుడు పడగొడతా తియ్యి. అయ్య వీళ్ళతో వచ్చినా మల్లయ్యకు ఏం చెప్పలేదే అక్క, అటు పోయి ఇటు అత్త అని చెప్పినా, లేకపోతే మా ఉందు నీయల్లా గాని ఇక పోతా మల్లగిట్లా అత్త తియ్యి. సరే సరే అయితే అది లవ్ మ్యారేజ్ చేసుకుంటాందా ఇంటి ముంగటోన్ని, అందుకే ఆగుతలేదా? వాళ్ళ పెళ్ళి ఎట్లా అవుతుందో నేను చూస్తా. నా భూమి నాకు ఇయ్యకపోతే నేను ఎంతకైనా దిగిస్తా. రేపే పంచాయతీ, రేపు నలుగురిని పట్టుకొని వచ్చి అప్పుడు తేల్చుకుంటా ఏదనేది.